నమస్తే. ఒక చిన్న మంచి మాట. కొందరు పిల్లలు తాము వృద్ధిలోకి రాగానే తల్లిదండ్రులు మర్చిపోతారు. వాళ్ళ అభివృద్ధికి కారణము వాళ్ళే అని ఫీల్ అవుతుంటారు. మేము ఎంత కష్టపడ్డాము కాబట్టి మేము ఈ స్థితిలో ఉన్నాము అనుకుంటారు. తల్లిదండ్రులను లెక్క చేయరు. పైగా తల్లిదండ్రులు ఏమన్నా మంచి విషయాలు చెప్పబోతే, మంచి మంచి సలహాలు ఇవ్వబోతే, మేము పెద్దవాళ్ళం అయ్యాము కదా, మాకు అన్నీ తెలుసు, మా డెసిషన్స్ మేము తీసుకోగలము అని వాళ్ళని పక్కన పెట్టేస్తారు. పాత చింతకాయ పచ్చడి సలహాలు మాకు ఇవ్వకండి అనేవాళ్ళు కూడా ఉంటారు. అసలు ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలంటే, పాత చింతకాయ పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ విషయం వీళ్ళకి తెలియదు కదా, అందుకే పాత చింతకాయ పచ్చడి సలహాలు వద్దు అంటారు. అంటే తల్లిదండ్రులు చెప్పే విషయాలు, సలహాలు పిల్లలకి ఎంతో ఉపయోగపడతాయి. వాళ్ళు అనుభవంతో చెప్తారు కాబట్టి. కానీ పిల్లలు అది తెలుసుకోలేరు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించరు. వాళ్ళ కృషి, వాళ్ళ బాధ, ఆవేదన ఎంత ఉంది వాళ్ళు ఈ స్థితిలో ఉండటానికి అనే విషయాన్ని విస్మరిస్తారు. మరి ఇట్లాగా చేసినప్పుడు వాళ్ళ అభివృద్ధి నిజమైంది కాదు. తల్లిదండ్రుల మాటకి విలువ ఇచ్చి వాళ్ళని గౌరవించినప్పుడు మాత్రమే నిజంగా పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ఈ చిన్న విషయాన్ని వాళ్ళు తప్పకుండా తెలుసుకోవాలి. తల్లిదండ్రులని గౌరవించాలి. వాళ్ళ సలహాలని తప్పకుండా పాటించాలి.